కాసేపట్లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికపై చర్చించే ఛాన్స్ ఉంది. నీటి విడుదలపై కృష్ణా బోర్డు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. జలాశయాల్లో జూలై వరకు తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వ చేసుకోవాలని బోర్డు చెప్పింది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం ఏపీ తక్షణమే తగ్గించాలని బోర్డు సూచించింది. శ్రీశైలం నుంచి తాగునీటి కోసమే ఏపీ నీటిని తరలించాలని సూచించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకెళ్లే నీరు 7,000 క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా రివర్ బోర్డు చెప్పింది. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కృష్ణా రివర్ బోర్డు సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రివర్ బోర్డు సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇంతకు ముందుకే తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కొద్దిసేపటి కిందనే వచ్చారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొంటారు. మరోవైపు ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఆన్లైన్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన ఇంకా సమావేశానికి రాలేదు. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ కేఆర్ఎంబీ మీటింగ్ జరగనుంది. దీంట్లో మొదటి నుంచి కూడా చెప్పుకున్నట్టు కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన అంశాలని చర్చించనున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా ఈ సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ కూడా అందులో ఎట్లాంటి నిర్ణయం రాలేదు. మొదటి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ అందులో స్పష్టమైనటువంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలని వివరించారు. ఆ రోజు ఏపీ అధికారులు రాలేకపోయారు. దాంతో సోమవారం రోజు మరోసారి సమావేశం నిర్వహించారు. అయితే ఆ రోజు తెలంగాణ నుంచి ఈఎన్సీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. ఏపీ నుంచి ఈఎన్సీ పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో కూడా స్పష్టమైనటువంటి ఒక అవగాహనకు రాలేకపోయారు. ప్రధానంగా సాగర్ కిందకు సంబంధించినటువంటి ఎన్ని పంటలు ఉన్నాయి, ఎంత మేర నీరు అవసరం ఉంటుంది, అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఎంత అవసరం ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడంతో ఇటు నల్గొండ సిఈతో పాటు అటు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి సిఈని ఒక కమిటీగా వేశారు. ఆ కమిటీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని చెప్పారు. ఈ ఉదయం తర్వాత అంటే నిన్న మాట్లాడుకోవాల్సి ఉంది, కానీ నిన్న ఎస్ఎల్బీసీ పనుల్లో మన నల్గొండ సిఈ బిజీగా ఉండడంతో ఈరోజు వాళ్ళిద్దరూ సమావేశం మాట్లాడుకుని తెలుస్తుంది. ఆ సమావేశం ఆధారంగానే ఈ కేఆర్ఎంబీ మీటింగ్లో నీటి వివాదానికి సంబంధించి చర్చించున్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే శ్రీశైలం కానీ సాగర్ నుంచి కానీ ఏపీ తన పరిమితికి మించి తనకు ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు మించి తరలించిందని, ఇక మిగిలిన నీరంతా కూడా తెలంగాణ అవసరాలకు కేటాయించాలని చెప్పి కృష్ణా బోర్డుకు ఖచ్చితంగా చెప్పారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఇటు కృష్ణాలో కానీ ఇటు శ్రీశైలంలో కానీ అటు సాగర్లోని 10 టీఎంసీల చొప్పున తాగునీటి కోసం తెలంగాణకు ఉంచాలని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. మరోవైపు ఈ ఏపీకి సంబంధించి వాళ్ళకు 64% వాళ్ళకి కేటాయించిన దాని ప్రకారం వాటా ప్రకారం ఇప్పటికే వాళ్ళు వాటాల్లో వాడుకున్న నీరు ప్రకారం మిగిలిన మొత్తం 2 ప్రాజెక్టులు కలిపి కేవలం 27 టీఎంసీలు మాత్రమే ఉందని చెప్పి, కానీ వాళ్ళు ఏపీ సాగునీటి అవసరాల కోసం శ్రీశైలం అదేవిధంగా సాగర్లకు నుంచి 18 అదేవిధంగా 16 టీఎంసీల చొప్పున నీరు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన సమావేశంలో విజ్ఞప్తి చేశారు. అయితే ఇది ఏ విధంగా ఇస్తారని చెప్పి ఇప్పటికే కృష్ణా బోర్డును తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఎందుకంటే వాళ్ళ వాటాకు మించి వాడుకునే నేపథ్యంలో మిగిలిన ఏవైతే నీరున్నాయో ఆ నీరంతా కూడా తెలంగాణకే కేటాయించాలని, మరోవైపు తెలంగాణకు సంబంధించి వచ్చే రాబీ సీజన్తో పాటు తాగునీరు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పంటలకు అవసరమైనటువంటి నీళ్లను ఆ పంటల కోసం కేటాయించాలని చెప్పి కూడా కృష్ణా బోర్డుకు తెలిపారు. ఎందుకంటే ఇప్పటికీ ఏపీ తన కోటాకు మించి వాడిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇంకా 116 టీఎంసీలు నీళ్లు వాడుకోవాల్సిందని, ఆ నీరన్నిటి ఏదైతే ప్రాజెక్టులలో ఉన్న నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళన్నింటినీ కూడా తెలంగాణకు మాత్రమే కేటాయించాలని, తెలంగాణ అవసరాలకు మాత్రమే ఉంచాలని చెప్పి కూడా కృష్ణా బోర్డుకు చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 2 దఫాలుగా మీటింగ్ జరిగింది. మరోవైపు పంటలు కూడా దగ్గర పడే అవకాశం ఉంది. ఇటు తాగు అవసరాలు కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా బోర్డు నుంచి కూడా ఏపీకి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. సాగర్ నుంచి ఏదైతే 10,000 చొప్పున క్యూసెక్ల చొప్పున నీటిని తరలిస్తుందో దాన్ని 7,000కు తగ్గించాలని కూడా ఇప్పటికే చెప్పారు. మరోవైపు తాగునీటి అవసరాలకు మాత్రమే అవసరం ఉంటే, లేకపోతే సాగు అవసరాలకు అవసరం ఉంటే ఎంత మేర అవసరం ఉంటుందో ఆ వివరాలు ఇప్పుడు ఇద్దరు సీల సమావేశంలో చర్చకు వచ్చిన నేపథ్యంలో దాని నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది కేఆర్ఎంబీ మీటింగ్ సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీశైలం.